శుభోదయం. తెలుగు తెలుసుకుందామా ఛానల్కి స్వాగతం. ఇవాల్టి వీడియోలో మనం టుగాగమాన్ సంధిలో ఉండే రెండో సూత్రం గురించి వివరంగా తెలుసుకుందాం. ఇంతకు పూర్వం వీడియోలో టుగాగమం సంధికి మొదటి సూత్రం తెలుసుకున్నాం, అది వివరంగా చెప్పాను. ఇప్పుడు ఇది రెండో సూత్రం. ఇది చెప్పేందుకు ముందర ఒక్కసారి ఆగమం అంటే ఏమిటి మళ్ళీ ఒక్కసారి చెప్పుకుందాం. ఆగమంగా రావడం అంటే అధికంగా రావడం, అంటే ఒక అక్షరం ఉన్న అక్షరాలతోటి పాటు ఎక్కువగా వచ్చి చేరుతుంది. సంధి జరిగేటప్పుడు రెండు పదాల మధ్య వేరొక అక్షరం వచ్చి చేరి రెండిటిని కలుపుతుంది. ఆ రెండు పదాలలో ఉండే ఏ అక్షరం కూడా లోపించదు, తొలగిపోదు. అలా వచ్చే అక్షరాన్ని ఆగమం అంటాం. ఇక్కడ టుగాగమం ఎందుకన్నా అంటే టా అనేటటువంటి హల్లు ఆగమంగా వచ్చి రెండు పదాలని కలుపుతుంది. ఎక్కడ కలుపుతుంది? కర్మధారయ సమాస పదాలలో ఈ టుగాగమం వస్తుంది. ఇప్పుడు ఈ సూత్రం చూడండి. కర్మధారయమునందు పేర్వాది శబ్దములకు అచ్చుపరమగునప్పుడు టుగాగమము విభాషణగు. ఇక్కడ కర్మధారయ సమాసం అంటే మీకు ముందరే తెలుసు, ఒక విశేషణం ఒక నామవాచకం కలిసి ఏర్పడే సమాసం కర్మధారయ సమాసం. అలాంటి సమాసంలో సంధి జరుగుతున్నప్పుడు పేర్వాది శబ్దములు, పేరు మొదలైన పదాలు అనర్థం. పేరు, చిగురు, పొదరు ఈ మూడిటిని పేర్వాదులు అంటారు. ఈ పదాలకి రెండో పదంలో అచ్చుపరమైతే టుగాగమము విభాషణగును. టుగాగమము ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కొక్కసారి రాదు. అంటే మనకి రెండు రూపాలు కనిపిస్తాయన్నమాట. విభాష అంటే ఒక్కొక్కసారి చెప్పినటువంటి సంధి కార్యం జరగడం, ఒక్కొక్కసారి జరగకపోవడం. కాబట్టి టుగాగమము ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కొక్కసారి రాదు. మనకి రెండు రూపాలు కూడా కనిపిస్తాయి. కర్మధారయ సమాస పదాలలో పేరు, చిగురు, పొదరు ఈ మూడు పదాలకి పక్కన అచ్చుపరమైతే టుగాగమం వస్తుంది. టుగాగమం ఒక్కొక్కసారి రాకపోవచ్చు కూడా. ఈ ఉదాహరణలు ఇప్పుడు చూడండి. పేరు, ఊరము. ఇందులో టుగాగమం గాని పేరు, టురము అన్నదంతా కర్మధారయ సమాస పదం. ఈ మూడు పదాలు కూడా కర్మధారయ సమాస పదాలలే. పేరు, ఊరము అన్నప్పుడు పేర్వాదులలోని పేరు దానికి పక్కన అచ్చుపరమైంది. అప్పుడు టుగాగమం వస్తే టా వచ్చి ఊతో కలిసి పేరు, టురము. ఇక్కడ టుగాగమం విభాష అన్నాడు కాబట్టి ఒకవేళ రాలేదనుకోండి, పేరు, ఊరము అన్నప్పుడు ఉకార సంధి ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది. పేరులో ఊ పోయి ఇక్కడ పక్కనున్న ఊ వచ్చి ఇందులో చేరి పేరురము అవుతుంది. కాబట్టి పేరు, టురము అంటే టుగాగమం వచ్చిన రూపం. పేరురము టుగాగమం రాని రూపం. ఈ రెండు పదాలు కూడా మనకి వాడుకలో కనిపిస్తాయి. అలాగే చిగురు, ఆకు. టుగాగమం వస్తే చిగురు, టాకు. ఇందులో ఏ అక్షరాలు పోవు. టా ఎక్కువగా వచ్చి చేరింది, టుగాగమమై చిగురు, టాకు. టుగాగమం ఒకవేళ రాకపోతే చిగురు, ఆకు కలిసి చిగురాకు అవుతుంది. అలాగే పొదరు, ఇల్లు. ఇక్కడ టుగాగమం వస్తే టా ఈతో కలిసి పొదరు, టిల్లు. ఒకవేళ టుగాగమం రాకపోతే పొదరు, ఇల్లు, పొదరిల్లు. టుగాగమం వస్తే మనకు ఆ రూపంలో టా కనిపిస్తుంది. లేనప్పుడు ఎలా జరుగుతుంది? ఉకార సంధి జరిగినట్టుగా జరిగి పేరురము, చిగురాకు, పొదరిల్లు అనే పదాలు కనిపిస్తాయి. కాబట్టి కర్మధారయ సమాస పదాలలో పేరు, చిగురు, పొదరు ఈ మూడింటిని పేర్వాదులు అంటారు. ఈ పేర్వాదులకి పక్కన రెండో పదంలో అచ్చుపరమైతే టుగాగమం ఒకసారి వస్తుంది, ఒక్కొక్కసారి టుగాగమం రాదు కూడా. అందుకని ఈ రెండు రూపాలు ప్రతిదానికి వస్తాయి. టుగాగమం వచ్చిన రూపం పేరు, టురము, రాకపోతే పేరురము. టుగాగమం వస్తే చిగురుటాకు, రాకపోతే చిగురాకు. పొదరుటిల్లు టుగాగమం వస్తే, రాకపోతే పొదరిల్లు. ఇలా మనకి రూపాలు కనిపిస్తాయి అన్నమాట. ఇది టుగాగమ సంధి గురించి పూర్తిగా. మొదటి సూత్రంలో
కర్మధారయ సమాస పదాలలో ఉత్తున ఖర్చు పరమగునప్పుడు టుగాగమమగును. మొదటి పదంలో ఉకారం ఉంటే రెండో పదంలో అచ్చుపరంగా ఉంటే టుగాగమం వస్తుంది. తర్వాత ఒక్కొక్కసారి కర్మధారయములందు అన్నాడు కాబట్టి కర్మధారయ సమాసంలోనే కాక తత్పురుష సమాసాల్లో కూడా టుగాగమం కనిపిస్తుంది అని సముద్రపు టొడ్డు, వేల్పుటావు ఇలాంటి ఉదాహరణలు ఇచ్చాడు. కాబట్టి టుగాగమం ఇన్ని విధాలుగా మనకి జరుగుతుంది. కర్మధారయ సమాస పదాలలో అవి కాని తత్పురుష సమాస పదాల్లో కూడా టుగాగమం మనకి కనిపిస్తుంది. ఇది పూర్తిగా ఈ 2 సూత్రాలు వివరణ. ఇది కనుక మీకు బాగా అర్థమైనట్లయితే, నచ్చినట్లయితే మీ మిత్రులతో షేర్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు తప్పకుండా తెలియచేయండి. నేను చెప్పేటటువంటి ఈ వ్యాకరణ పాఠాలన్నీ ఒక హై స్కూల్ విద్యార్థులకే కాకుండా, అంటే చిన్న క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉండే విద్యార్థులకే కాకుండా తెలుగు సబ్జెక్టుగా ఉండే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళకి కూడా ఈ వ్యాకరణం ఉంటుంది. ఇప్పుడు వరకు చెప్పినటువంటివి, ఇక ముందు చెప్పబోయే వ్యాకరణాంశాలు, ఛందస్సు, అలంకారాలు ఇవన్నీ కూడా తెలుగు సబ్జెక్టుగా ఉన్నటువంటి అన్ని పరీక్షలలో వస్తుంది ఇదే గ్రామర్. కాబట్టి దీన్ని చూసినటువంటి వాళ్ళు వీడియో పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయమని నా ఉద్దేశం. ధన్యవాదాలు.